సో గురుగారు అంటే మీరు సమస్యలు అన్నారు సెలబ్రిటీస్ కి. అంటే మరణాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా? లేదు. మరణాలు అనేటువంటివి సినిమా పరంగా, రాజకీయ పరంగా ఉండే అవకాశాలున్నాయి. ఆ! అది గూడా చాలా పెద్ద వ్యక్తులైతేనే ఉంటాయి. అంటే ఓకే. చాలా ఫేమస్ పేర్లున్నోళ్ళే అయితే ఉంటాయి. అవును. బట్ ఎక్కువగా న్యాయపరమైన వివాదాలు ఎక్కువగా ఉంటాయి. అచ్చా! అచ్చా! అంటే ఓకే. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో న్యాయపరంగా ఏదో ఒక చిక్కొచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ బెట్టింగ్ యాప్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయింది. అది అంతటితో ఆగది అది. అది పోతానే ఉంటది. ఇప్పుడు దాంట్లో ఓకే. చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. సిట్‌కి ఇచ్చారు ఆల్రెడీ. ఓకే. సో ఓకే. సిటీకి ఇచ్చారు కాబట్టి అది కంటిన్యూ అవుతది. సిటీ నుండి మళ్ళీ ఈడీకి పోతది. సో అవును. ఇంగా వాళ్ళకు టార్చర్ తప్పవు. ఇంక పెద్ద అయ్యేదే ఉండదు. అదేలెండి. బట్ మానసికంగా వాళ్ళని స్ట్రాంగ్‌గా చేయడమే. అవును. ఇప్పుడేమైంది, ఇప్పుడు చూస్తే మనం దీంట్లో ఉండే బెట్టింగ్ యాప్‌లో ఉండే సెలబ్రిటీలందరూ ఏం చేసిర్రు ఇప్పుడు? మొన్నటి వరకు నెలకు 2 పోస్టులు పెట్టేవాళ్ళు గత 1 వీక్ నుండి డైలీ 2 పెడుతుర్రు. ఆ! అంటే మేము వీటిని పట్టించుకోవట్లేదు, ఆ! మమ్మల్ని అని సమస్యలేం బాధించవు అని హ్మ్. జనాలకు ఇండికేట్ ఇయ్యడం. హ్మ్. అట్లనే వాళ్ళు కూడా న్యాయస్థానం మెట్లెక్కితుర్రు. సో వాళ్ళలో ఒక అవును. ధైర్యాన్ని మనం నింపుతున్నట్టే కదా! అంటే అంతే. సోషల్ మీడియా, ఈ ఆరగెన్స్, ఈ తిట్టడం ఇవన్నీ కూడా మనిషిని ధైర్యవంతుని చేస్తాయి. నన్ను హ్మ్. చేసినట్లుగా. ఆ! సో అట్లా. మీది స్టోరీ వేరులేండి. రైట్. ఈ షష్టగ్రహ కూటమి అనేది ఒకటి చాలా మంది అడుగుతున్నారు. చాలా యెస్. మంది చెప్తున్నారు గానీ ఎవరికో క్లారిటీ రావట్లా. ఎందుకు లేదు? అది మీరు చెప్తేనే అంటే క్లారిటీ. ఇక్కడ ఒకటండి. ఆ! మనం ఎన్నుకున్న మార్గం పాజిటివా? నెగెటివా? ఆ! నేను ఎన్నుకున్న మార్గం నెగెటివ్. ఓకే. నెగెటివ్ అంటే నేను జనాలకి చెడు చెప్పాలనుకుంటున్నా. అంతే. ఏది చెడుందో అది. బ్లఫింగ్ ఒద్దు, ఓకే. సొల్లొద్దు, ఆ! పురాణం ఒద్దు. షష్టగ్రహ కూటమి ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. మనమేం కొత్తగా చూస్తలేము. హ్మ్. 2019 డిసెంబర్ 26వ తేదీ నాడు షష్టగ్రహ కూటమి మకర రాశిలో వచ్చింది. దానికి ముందు రోజు సూర్యగ్రహణం వచ్చింది. అవును. అట్లనే మళ్ళా మనకు ఈసారి గూడా ఉగాది నాడు ముందు రోజు సూర్యగ్రహణం వస్తుంది. ఉగాది నాడే షష్టగ్రహ కూటమి వస్తుంది. అవును. సో తెలుగు మాసాల ప్రకారము 9వ నెలలోనే షష్టగ్రహ కూటమి వస్తే 3 సంవత్సరాలు మనం నరకం అనుభవించినాం అవును. కరోనాతోని. అవును. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏందంటే 2025 ఉగాది నాడు అంటే మార్చి 30వ తేదీ వచ్చే షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ రాబోయే 4 సంవత్సరాల పాటు ఉండబోతుంది. దేవుడా! ఆ! ప్రతి సంవత్సరము 100% నెగెటివ్ రిజల్ట్స్ తోని మన సంవత్సరాలన్నీ మనం ఫేస్ చేయబోతున్నాము. ఆ! 2025 అంటే దానికి ప్లస్ 100% 26, ప్లస్ 100% 27, ప్లస్ 100% 28, ప్లస్ అట్లా 28 వరకు చెడు అనేది మనం ఫేస్ చేయబోతున్నాము. అబ్బా! దీన్ని ఎవ్వరు అవునన్నా కాదన్నా జరగబోయేది మనం చెప్తా ఉన్నాము. ఓకే. సో కలియుగం అంతమైతదని నేను చెప్పట్లేదు. ఆ! కాకపోతే చాలా పెను సంచలనాలు ప్రకృతి పరంగా కావచ్చు, ఇతరత్రా సమస్యలు మనం ఫేస్ చేయబోతున్నాము అనేది నా క్లారిటీ. ఓకే. అంటే ఇప్పుడు చైనాలో మరొక కొత్త వైరస్ ఒకటి స్టార్ట్ అయింది. అదేమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా? ఇంకొక రూపంలో ఇంకో రూపంలో వచ్చే అవకాశం ప్రకృతి ఉంది. వైపు రవి నుంచి కాబట్టి అందం మీద, స్కిన్ హ్మ్. మీద, కళ్ళ హ్మ్. మీద, లివర్ మీద, ఎముకల మీద, ఓకే. సో వీటి మీద చూపించే అవకాశం ఉంది. సో ఓకే. కొత్తగా రాబోయేది కొత్త రకమైన సమస్య రావచ్చు. లేదు పబ్లిక్ వ్యక్తిగతంగా ఫేస్ చేయొచ్చు. ఓకే. ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఆర్థిక మాంద్యాలు రావచ్చు. ఓకే. సో అదే కదా! ఏదైనా ఒక సంచలనం జరిగే అవకాశం ఉంది. నాకున్న అవగాహన ప్రకారం జాతక పరంగా చూస్తే ఇంటర్నెట్ మీద కమాండ్ చేసే అవకాశం ఉంది. అంటే కొన్ని రోజుల పాటు ఇంటర్నెట్ బంద్ అయ్యే అవకాశం కనిపిస్తుంది రాబోయే కాలంలో. అమ్మో! అది సో విపత్తు. అది విపత్తు అది. అతి అసలైన విపత్తది. నేను చెప్తున్నా. అంటే ఎట్లాగైతే మనం అనుకున్నామా 6 నెలల పాటు ఇంటికే పరిమితమైన కరోనా టైంలో. అవును. అసలు సో అలాంటి ఒక పరిస్థితి ఇంటర్నెట్ బంద్ అయ్యే అవకాశం రాబోయే 28 లోపు మనం ఫేస్ చేసే అవకాశం ఉంది. అబ్బా! కుజుడు కమాండ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇంటర్నెట్ బంద్ అయితది. ఓకే. అది ఒక రోజా, 6 నెలలా, 2 నెలలా అనేది నేను చెప్పలేను. బట్ ఖచ్చితంగా పెద్ద స్థాయిలోనే బంద్ అయితది. ఏదో 5 నిమిషాలు, 1 నిమిషం కాదు నేను చెప్పేది. ఇంతకంటే పెద్ద ఉత్పాతం ఏమి ఉండదసలు నిజం ఏముండదు. చెప్పాలి. అవును. అసలు మొత్తం ప్రపంచం స్తంభించిపోతది. స్తంభించిపోతది. నేను చెప్పేదలుచుకున్న పాయింట్ అది. అబ్బా! అబ్బా! సో గురుగారు అంటే మీరు సమస్యలు అన్నారు సెలబ్రిటీస్‌కి. అంటే మరణాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా? లేదు. మరణాలు అనేటువంటివి సినిమా పరంగా, రాజకీయ పరంగా ఉండే అవకాశాలున్నాయి. ఆ! అది కూడా చాలా పెద్ద వ్యక్తులైతేనే ఉంటాయి. అంటే ఓకే. చాలా ఫేమస్ పేర్లున్నోళ్ళే అయితే ఉంటాయి. అవును. బట్ ఎక్కువగా న్యాయపరమైన వివాదాలు ఎక్కువగా ఉంటాయి. అచ్చా! అచ్చా! అంటే ఓకే. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో న్యాయపరంగా ఏదో ఒక చిక్కొచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ బెట్టింగ్ యాప్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయింది. అది అంతటితో ఆగది అది. అది పోతానే ఉంటది. ఇప్పుడు దాంట్లో ఓకే. చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. సిట్‌కి ఇచ్చారు ఆల్రెడీ. ఓకే. సో ఓకే. సిట్‌కి ఇచ్చారు కాబట్టి అది కంటిన్యూ అయితది. సిటీ నుండి మళ్ళీ ఈడీకి పోతది. సో అవును. ఇంగా వాళ్ళకు టార్చర్ తప్పవు. ఇంక పెద్ద అయ్యేదే ఉండదు. అదేలెండి. బట్ మానసికంగా వాళ్ళని స్ట్రాంగ్‌గా చేయడమే. అవును. ఇప్పుడేమైంది, ఇప్పుడు చూస్తే మనం దీంట్లో ఉండే బెట్టింగ్ యాప్‌లో ఉండే సెలబ్రిటీలందరూ ఏం చేసిర్రు ఇప్పుడు? మొన్నటి వరకు నెలకు 2 పోస్టులు పెట్టేవాళ్ళు గత 1 వీక్ నుండి డైలీ 2 పెడుతుర్రు. ఆ! అంటే మేము వీటిని పట్టించుకోవట్లేదు, ఆ! మమ్మల్ని అని సమస్యలేం బాధించవు అని హ్మ్. జనాలకు ఇండికేట్ ఇయ్యడం. హ్మ్. అట్లనే వాళ్ళు కూడా న్యాయస్థానం మెట్లెక్కితుర్రు. సో వాళ్ళలో ఒక అవును. ధైర్యాన్ని మనం నింపుతున్నట్టే కదా! అంటే అంతే. సోషల్ మీడియా, ఈ ఆరగెన్స్, ఈ తిట్టడం ఇవన్నీ కూడా మనిషిని ధైర్యవంతుని చేస్తాయి. నన్ను హ్మ్. చేసినట్లుగా. ఆ! సో అట్లా. మీది స్టోరీ వేరులేండి.
రైట్. ఈ షష్టగ్రహ కూటమి అనేది ఒకటి చాలా మంది అడుగుతున్నారు, చాలా Yes. మంది చెప్తున్నారు, కానీ ఎవరికో క్లారిటీ రావట్లా. ఎందుకు లేదు అది మీరు చెప్తేనే అంటే క్లారిటీ. ఇక్కడ ఒకటండి, మనం ఎన్నుకున్న మార్గం పాజిటివా నెగిటివా? నేను ఎన్నుకున్న మార్గం నెగిటివ్. నెగిటివ్ అంటే నేను జనాలకి చెడు చెప్పాలనుకుంటున్నా. అంతే. ఏది చెడు ఉందో అది. బ్లఫింగ్ వద్దు, సొల్లు వద్దు, పురాణం వద్దు. షష్టగ్రహ కూటమి ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. మనం ఏం కొత్తగా చూస్తారేమో. 2019 డిసెంబర్ 26వ తేదీ నాడు షష్టగ్రహ కూటమి మకర రాశిలో వచ్చింది. దానికి ముందు రోజు సూర్యగ్రహణం వచ్చింది. అట్లనే మళ్ళా మనకు ఈసారి కూడా ఉగాది నాడు ముందు రోజు సూర్యగ్రహణం వస్తుంది. ఉగాది నాడే షష్టగ్రహ కూటమి వస్తుంది. అవును. సో తెలుగు మాసాల ప్రకారము 9వ నెలలోనే షష్టగ్రహ కూటమి వస్తే 3 సంవత్సరాలు మనం నరకం అనుభవించినాం కరోనాతోనే. అవును. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే 2025 ఉగాది నాడు అంటే మార్చి 30వ తేదీ వచ్చే షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ రాబోయే 4 సంవత్సరాల పాటు ఉండబోతుంది. దేవుడా. ప్రతి సంవత్సరము 100% నెగిటివ్ రిజల్ట్స్ తోని మన సంవత్సరాలన్నీ మనం ఫేస్ చేయబోతున్నాము. 2025 అంటే దానికి ప్లస్ 100% 26, ప్లస్ 100% 27, ప్లస్ 100% 28, ప్లస్ అట్లా 28 వరకు చెడు అనేది మనం ఫేస్ చేయబోతున్నాము. బా. దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా జరగబోయేది మనం చెప్తా ఉన్నాము. ఓకే. సో కలియుగ అంతమవుతుందని నేను చెప్పట్లేదు. కాకపోతే చాలా పెను సంచలనాలు ప్రకృతి పరంగా కావచ్చు, ఇతరత్ర సమస్యలు మనం ఫేస్ చేయబోతున్నాము అనేది నా క్లారిటీ. ఓకే. అంటే ఇప్పుడు చైనాలో మరొక కొత్త వైరస్ ఒకటి స్టార్ట్ అయింది. అదేమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా ఇంకొక రూపంలో? ఇంకో రూపంలో వచ్చే అవకాశం ప్రకృతి ఉంది. వైపు రవి వచ్చే- కాబట్టి అందం మీద, స్కిన్ మీద, కళ్ళ మీద, లివర్ మీద, ఎముకల మీద, ఓకే. సో వీటి మీద చూపించే అవకాశం ఉంది. సో ఓకే. కొత్తగా రాబోయేది కొత్త రకమైన సమస్య రావచ్చు. లేదు పబ్లిక్ వ్యక్తిగతంగా ఫేస్ చేయొచ్చు. ఓకే. ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఆర్థిక మాంద్యాలు రావచ్చు. ఓకే. సో అదే కదా, ఏదైనా ఒక సంచలనం జరిగే అవకాశం ఉంది. నాకున్న అవగాహన ప్రకారం జాతక పరంగా చూస్తే ఇంటర్నెట్ మీద కమాండ్ చేసే అవకాశం ఉంది. అంటే కొన్ని రోజుల పాటు ఇంటర్నెట్ బంద్ అయ్యే అవకాశం కనిపిస్తుంది రాబోయే కాలంలో. అమ్మో, అది సో విపత్తు. అది విపత్తు. అది అది అసలైన విపత్తు అది. నేను చెప్తున్నా. అంటే ఎట్లాగైతే మనం అనుకున్నామా 6 నెలల పాటు ఇంటికే పరిమితమైన కరోనా టైంలో. అవును. అసలు సో అలాంటి ఒక పరిస్థితి ఇంటర్నెట్ బంద్ అయ్యే అవకాశం రాబోయే 28 లోపు మనం ఫేస్ చేసే అవకాశం ఉంది. బా. కుజుడు కమాండ్ చేస్తా ఉన్నాడు కాబట్టి ఇంటర్నెట్ బంద్ అవుతుంది. ఓకే. అది ఒక రోజా 6 నెలల 2 నెలల అనేది నేను చెప్పలేను. బట్ ఖచ్చితంగా పెద్ద స్థాయిలోనే బంద్ అవుతుంది. ఏదో 5 నిమిషాలు 1 నిమిషం కాదు నేను చెప్పేది. ఇంతకంటే పెద్ద ఉత్పాతం ఏమి ఉండదు అసలు. ఏముండదు. నిజంగా చెప్పాలి. అసలు మొత్తం ప్రపంచం స్తంభించిపోతుంది. స్తంభించిపోతుంది. నేను చెప్పేదలుచుకున్న పాయింట్ అది. బా. బా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.